టీఎస్ బీపాస్లో బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేయడం ఎలా అనేది చూద్దాం. ఇది టీఎస్ బీపాస్ అఫీషియల్ వెబ్సైట్. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది మనకు. దీంట్లో డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ అప్ టు 75 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి ప్లాట్ ఏరియా. స్టిల్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఆర్ గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ పర్మిషన్ వస్తుంది. అబోవ్ 75 స్క్వేర్ యార్డ్స్ ఉండి అప్ టు 240 స్క్వేర్ యార్డ్స్ వరకు స్టిల్ ప్లస్ 2 ఫ్లోర్స్ ఆర్ గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ పర్మిషన్ వస్తుంది. బిలో 240 స్క్వేర్ యార్డ్స్ ఉన్న వాటికి మార్టిగేజ్ అవసరం ఉండదు, మార్టిగేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అబోవ్ 240 స్క్వేర్ యార్డ్స్ ఉంటే మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది దానికి. ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూద్దాం. బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్తో మన డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేసిన తర్వాత సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో సేల్ లీడ్, లింక్ డాక్యుమెంట్, ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ ఆర్ అప్లికేషన్. పాస్ట్లో ఎల్ఆర్ఎస్ కోసం అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది దీంతో అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్, ప్రపోజ్డ్ బిల్డింగ్ ప్లాన్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్, ప్లాట్ లొకేషన్ అండ్ ఫొటోస్, ఓనర్ ఆధార్ కార్డ్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకోవడానికి మనం ఒక లైసెన్స్డ్ ఆర్కిటెక్ట్నే హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఈసీ, మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్, ప్రపోజ్డ్ బిల్డింగ్ ప్లాన్ ఉంటుంది, అది ప్రిపేర్ చేసి అప్లికేషన్ వేస్తారు. అది ఎలా ఉంటుందంటే మన ప్లాట్ ఏరియాని బట్టి వాళ్ళు ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఇట్లా ఎన్ని స్ట్రిక్ట్ పార్కింగ్ అయితే ఇట్లా పార్కింగ్ చూపించి 2 ఫ్లోర్స్ పర్మిషన్ వచ్చేదైతే ఈ విధంగా కట్టుకుంటామని డ్రా చేసి మనమే ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక లాగిన్ ఉంటుంది మనకు, ఆర్కిటెక్ట్ దగ్గర ఉంటుంది ఆ లాగిన్లో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ దాంతోపాటు పైన సర్టిఫికేట్స్ అని చూపిస్తుంది. సర్టిఫికేట్స్ అంటే వాళ్ళ సైడ్ నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ ఉంటాయి. మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫ్లో చార్ట్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఇలా ఉంటుంది. అప్లికెంట్, ఇక్కడ మనం అప్లికేషన్ వేసింది ఇక్కడ కనిపిస్తుంది మనకు. అప్లైడ్ డేట్ ఆన్ 29th ఏప్రిల్, ఈ డేట్లో మన డేట్ కూడా కనిపిస్తుంది. అప్లై చేసిన తర్వాత అది లెవెల్ 1 ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది, సెక్షన్ ఆఫీసర్. ఆయన దగ్గరికి ఏ డేట్లో వెళ్ళింది, ఎన్ని డేస్ ఉన్నది ఆయన దగ్గర, నెంబర్ ఆఫ్ డేస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది మనకు. ఇక్కడ వాళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేసిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్ 2 సెక్షన్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. ఈయన రికమెండ్ చేస్తే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఈ మధ్యలో మనకు ఫీ ఇంటిమేషన్ వస్తుంది. అన్ని డాక్యుమెంట్స్ మనకి కరెక్ట్గా ఉండి పర్మిషన్కి ఎలిజిబుల్ అయితే ఇట్లా ఫీ ఇంటిమేషన్ ఇస్తారు. ఇది ఆన్లైన్లోనే కట్టాల్సి ఉంటుంది మనం. ఇది కట్టిన తర్వాత ఏదన్నా షార్ట్ ఫాల్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తారు వాళ్ళు, షో కాజ్ అని. దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ మళ్ళీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఫీజు ఒక్కొక్కసారి రివైజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫీ రివైజ్ అయితే మళ్ళీ అది పే చేయాల్సి ఉంటుంది. ఏదో 5,000 10,000 లోపల వస్తుంది. ఇది చేసిన తర్వాత ఫైనల్ స్టేజ్లో లెవెల్ 3 మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్తుంది. ఏ ఆఫీసర్ దగ్గర ఎన్ని డేస్ ఉన్నది అనేది కూడా చూపిస్తుంది మనకు అందులో. ఇక్కడ ఆయన రికమెండ్ చేసిందంటే అప్రూవ్ అయిపోయినట్టే మనది. అప్పుడు మనకు ఇట్లా వర్క్ కమెన్స్మెంట్ లెటర్ అని ఒకటి వస్తుంది. ఇదే బిల్డింగ్ పర్మిషన్. దాంట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ప్లాన్ ఉండదు. ప్లాన్ ఇక్కడ మనం ఏదైతే చేసినామో, ఏదైతే మనం ప్రపోజ్డ్ బిల్డింగ్ ప్లాన్ చేసినామో
ఇదే సెల్ఫ్ సర్టిఫికేషన్.